వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన జలవనరులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ వేసవి క్లోజర్ పీరియడ్ కు సంబంధించి జలవనరుల శాఖ ప్రతిపాదించిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ధవళేశ్వరం జలవనరుల శాఖ పరిధిలో 877 పనులకు ప్రభుత్వం 35.5 కోట్ల నిధులు మంజూరు చేసింది. గోదావరి డెల్టా పరిధిలోని కాలువల నిర్వహణ, కాలువల్లో ఉన్న గుర్రపు డెక్క తొలగించడం, లాకుల వద్ద ఉన్న షట్టర్లు, సీవీ మరమ్మతులు చేపట్టడం వంటి పనులు చేపట్టారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి ఉభయ గోదావరి జిల్లాలకు ప్రతి ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లకు 10 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తున్నారు. అయితే వైసీపీ 5 ఏళ్ల పాలనలో కాలువల మరమ్మతులకు గాని, కాటన్ బ్యారేజ్ మరమ్మతులకు గాని చేపట్టలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గోదావరి డెల్టాపై దృష్టి సారించింది. తూర్పు డెల్టా పరిధిలో 6.10 కోట్లతో 159 పనులు, సెంట్రల్ డెల్టాలో 5.53 కోట్లతో 145 పనులు చేపట్టాల్సి ఉంది. ఇలా 10 లక్షల లోపు విలువైన పనులను సాగునీటి సంఘాలకు అప్పగించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో కొత్తగా ఎన్నికైన సాగునీటి సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2019 జనవరి వరకు గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ సాగునీటి వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి రైతులకు చాలా తీవ్ర అన్యాయం చేసింది. ఎక్కడ కూడా ఏ కాలంలో కూడా కనీస వసతులు కూడా లేకుండా, సాగునీరు పారకుండా గాలి వదిలేసినట్టు కాలువలన్నీ వదిలేశారు. దీని ద్వారా వస్తే వరదల సమయంలో వరదలు రావడం, లేదా వాళ్ళకి పంట విషయంలో సాగునీరు అందకపోవడం, చాలా కష్టాలను చెవి చూశారు రైతులందరూ కూడా నష్టాల్లో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ సాగునీటి వ్యవస్థను మళ్ళీ లైఫ్ లోకి తీసుకొచ్చి సాగునీటి సంఘాలకు అన్నింటికి ఎన్నికలు పెట్టి రైతులకు ప్రభుత్వానికి మధ్య వారధులకి సాగునీటి సంఘాల ద్వారా లబ్ధి చేకూరాలి, అలాగే రైతు కష్టాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో సాగునీటి వ్యవస్థని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో సాగునీటి వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనపర్తి నియోజకవర్గంలో 2.5 కోట్లతో కాలువ నిర్వహణ పనులు చేపట్టారు. దానిపై ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రానున్న కాలంలో పూర్తి స్థాయిలో కాలువల ఆధునీకరణ పనులు చేపట్టి రైతులకు ప్రయోజనం చేకూర్చుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గత 5 సంవత్సరాలుగా సాగునీటి వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన నేపథ్యంలో ఇవాళ తీవ్రమైన ఇబ్బందులు రైతాంగం ఎదుర్కొంటా ఉన్నారు. దాన్ని పరిష్కారం చేయాలి. ముఖ్యంగా సాగునీటి వ్యవస్థకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకుని ఈ రంగాన్ని అభివృద్ధి పరచాలని ప్రయత్నం చేయడం జరిగింది. నాబార్డు నుంచి కొద్దిగా సహకారం లభించకపోవడంతో ఇవాళ స్టేట్ బడ్జెట్ లోనే కొద్దిగా అమౌంట్స్ కేటాయించి ఇవాళ ముఖ్యంగా ముందు పనులు మొదలు పెట్టడం జరుగుతా ఉంది. ఏది ఏమైనా రైతాంగానికి మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతోంది. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి మురుగునీటి వ్యవస్థకు కానీ, సాగునీటి వ్యవస్థకు కానీ, ఈ వీడ్ రిమూవల్ కోసం కానీ, సిల్ట్ రిమూవల్ కోసం కానీ దాదాపుగా 2.5 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగింది. పనుల దృష్ట్యా కాలువలకు ఏప్రిల్ 27 నుంచి నీటి సరఫరా నిలిపివేశారు. జూన్ 1వ తేదీ నుంచే కాలువలకు ఖరీఫ్ సీజన్ కు సాగునీరు అందించాలి. ఈ పరిస్థితుల్లో కాలువల్లో సాగునీరు అందించడానికి మరో 14 రోజులు మాత్రమే సమయం ఉంది. తక్కువ సమయంలో పనులు ఎలా పూర్తి చేస్తారన్నది రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వీలైనంత త్వరగా కాలువల్లో ఉన్న చెత్త, గుర్రపు డెక్క తొలగించి పంటలకు సాగునీరు అందించే విధంగా పనులు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. కనీసం 200 ఎకరానికి నీరు అందించే బోధు. ఈ బోధుని శుభ్రం చేయకపోవడం వల్ల ఇది డ్రైనేజ్ కింద తయారైంది. మొన్న 27వ తారీఖున కాలువలకు మూసేస్తున్నారు. మరలా వచ్చే నెలలో కాలువల్లో తెరుస్తారు అంటున్నారు. ఈ లోపల పనులు శుభ్రంగా క్లియర్ చేయకపోతే అది మొత్తం ఈ 200 ఎకరానికి నీరు వెళ్ళే పరిస్థితి లేదు. దాన్ని గమనించి అధికారులు అయితే, ప్రభుత్వం అయితే సహకరించి ఈ పనులు చేపట్టవలసిందే కోరి ప్రార్థిస్తున్నాం. రైతులు చాలా మంది కింద దిగువ కాలంలో ఉన్న వాళ్ళకి నీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. మూసు పని, బోధలేటి, పిలకాలువలేటి అవన్నీ ప్రభుత్వం త్వరితగతిన ఒబ్బడి చేసేసి ఈ రైతాంగానికి ధవళేశ్వరం దగ్గర నుంచి అమలాపురం కిందకంటే అన్ని కాలువల్ని త్వరితగతిన మీరు సక్రంగా పనులు అవి చేసేసి డిపార్ట్మెంట్ వాళ్ళు అందించినట్లయితే ఈ సస్యశ్యామలం అనేటువంటి పంటకి మనం ఆధారం ఉండడానికి అన్ని విధాలా బాగుంటుంది. కనుక ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని ప్రధాన కాలంలో దానికి ఉండేటువంటి పిలకాలను బాగు చేయవలసిందిగా ఈ రైతుల తరపున నేను ప్రత్యేకించి ప్రభుత్వానికి